గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈనాడు జిఎస్టీ బొనాంజా ఇక 2 స్లాబ్లే, 5-18% మాత్రమే, 12%, 28% కనుమరుగు. తలనూనెలు, టీవీలు, ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన. ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు. నిత్యావసర ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం 18-12% ఉన్న నిత్యావసర వస్తువులు ఇకపై 5% స్లాబ్లోకి వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగం కూడా 18% నుండి 5%లోకి వచ్చేస్తున్నాయి. అయితే వాహన రంగం మాత్రం 28% నుండి 18%కి వస్తున్నాయి. స్లాబ్ల హేతుబద్ధీకరణ సరే, రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడీ సొమ్మే. పంపకాల్లో తేడాలొచ్చే గొడవలు. మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి, మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి. డైరెక్ట్ చెప్పేసిండి, ఇక 1,00,000 కోట్ల సొమ్ము తినడం వల్లనే మీకు ఆ పాపం చుట్టుకొని ఇట్లా అనుభవిస్తారు ఫ్యామిలీ గొడవలతో అని చెప్పేస్తుండ్రు. నేను ఎవరి వెనకాల లేను, 4 కోట్ల మంది ప్రజల తోడుంటా, ప్రాజెక్టులకు అడ్డుకుంటే మరణ శాసనం రాసుకున్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతుంది, నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పేసింది. ప్రస్తుతానికి అయితే ఏ పార్టీ పెట్టట్లేదు, జాగృతి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అనే రీతిలో చెప్పింది. ప్లస్ హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేసేసి మీ వల్లనే మొత్తం నష్టం, మా నాన్నకు అన్నకు మాత్రం ఎలాంటి సమస్య లేదు, వాళ్ళు మంచి కడిగిన ముత్యాలు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు తెలవకుండా వీళ్ళిద్దరు తప్పు చేస్తారని చెప్పే ప్రయత్నం చేసింది. హరీష్ రావు, సంతోష్లు మేకవన్న పులుడు. ఈ రోజు నన్ను బయటకు పంపించారు, రేపు రామన్నను మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. భరోసాను హస్తగతం చేసుకునే పన్నాగాలు, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలు. కేసీఆర్ కు కవిత వినతి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. రైట్. ఒక విమాన ప్రయాణం హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసి చేసారు. దాని తర్వాత నుంచి నా మీద కుట్రలు మొదలైనవి. పార్టీని చేజిక్కించుకోవాలని చూస్తారు అన్నట్టుగా చెప్పేసింది. ఓ చల్లటి ఉపాయం, ఏసీలు లేకున్నా మీ ఇంటిని చల్లపరుచుకునే మీ ఇల్లే కదా, కాదు పక్కింటిని కూడా. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం ఎందుకు తినరు, అలా తింటేనే నాణ్యత పెరుగుతుంది. హైకోర్టు వ్యాఖ్య. పిల్లలకు అందిస్తున్న మెనూ వివరాలు సమర్పించాలని ఆదేశం. రైట్, అవును, వాస్తవానికి మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు టీచర్లు కూడా అక్కడే తినాలి, అప్పుడే దాంట్లో క్వాలిటీ పెరుగుతుంది. కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు స్వర్ణయుగం. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. గతంలో కంటే ఘనంగా మేడారం జాతర. 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ సమీక్షించిన మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్. ఇంజనీరింగ్ కళాశాలల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. డిసెంబర్ లోపు ఎప్పుడైనా జరగవచ్చు. ముగిసిన టీఏఎఫ్ఆర్సీ ఇంజనీరింగ్ సమావేశాలు. ఓకే. అనుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఆకట్టుకున్న డిఎఫ్ఐపి. భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి యుద్ధంలో ఏది కావాలో తెలుసుకోవాలని జిన్పింగ్. మాకన్నైతే ఆయుధాలు ఉన్నాయి, మీకు శాంతి కావాలా యుద్ధం కావాలని ప్రపంచానికి తెలియజేస్తుంది. 5-18 2 స్లాబ్లు. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తింపు. 12% స్లాబ్లు ఉన్న వెన్న, ఫ్రూట్ జ్యూస్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి 5% స్లాబ్లోకి. 28% స్లాబ్లు ఉన్న ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, సిమెంట్ వంటివి 18%లోకి. పాన్, మసాలా, సిగరెట్, కూల్ డ్రింక్స్, హై-ఎండ్ కార్లపై 40% ట్యాక్స్. సామాన్యుల కోసమే సంస్కరణలు. ఈ సంస్కరణలతో సామాన్యులు, రైతులు, మహిళలు, యువతకు లాభం చేకూరుతుంది. అలాగే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం తెచ్చిన జిఎస్టీ సంస్కరణలకు మద్దతు ఇచ్చిన అన్ని రాష్ట్రాలకు కృతజ్ఞతలు. ఈరోజు మేమంతా సామాన్యుల కోసం ఏకమయ్యాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణలో ఆమోదం తెలిపాం. ఈ మార్పులతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తింపైతే. నిత్యావసరాల ధరలేమో 12% స్లాబ్లో ఉన్నాయి, 5% స్లాబ్లోకి వస్తున్నాయి. కొన్ని ఈ పాన్ మసాలా, గుట్కా ఇలాంటి వాటికేమో 40% ట్యాక్స్లు. కొద్దిగా లగ్జరీ వస్తువులు 28% స్లాబ్ నుంచి 18% స్లాబ్లోకి వస్తున్నాయి. హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పై జిఎస్టీ ఎత్తివేత. కొత్త స్లాబ్లకు జిఎస్టీ కౌన్సిల్ ఆమోదం. రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి. జిఎస్టీలో మార్పులను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలను కేంద్రం తీసుకోవాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు.
రాష్ట్ర రాబడిలో 50% జీతాలు పెన్షన్లు అప్పులకే పోతుంది. ఆదాయం తగ్గితే హెల్త్ విద్యపై ప్రభావం పడుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు. దోపిడీ సొమ్ము కోసం బావ బామ్మార్ది అన్నా చెల్లె కొట్లాడుతున్నారు. సీఎం రేవంత్ వాళ్ళు కొట్టుకొని మమ్మల్ని బదనాం చేస్తున్నారు. వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను లీడర్ను, జనం ముందుంటా. కేసీఆర్ చచ్చిన పాము, ఆయనను చంపాల్సిన అవసరం ఏముంది? ఖమ్మం జిల్లా చంద్రుగొండ బహిరంగ సభలో సీఎం ప్రసంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు. తన ఇల్లు కట్టుకున్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఆనందపడ్డానని వ్యాఖ్య. 10 ఏళ్లలో ఒక్క కార్డు ఇవ్వలే. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ తెలిపారు. కొత్తగా పెళ్లైన కుటుంబ సభ్యుల్లో ఆడబిడ్డ పేర్లను అక్కడ తొలగించి ఇక్కడ చేర్చడం అనే చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదని, గత సర్కారు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానాకు పనికొచ్చేదని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఓ పొదింటికి పెళ్లి భోజనానికి కూర్చుంటే దొడ్డు బియ్యం వండి పెట్టడానికి ఆ ఇంటి ఆడబిడ్డ బాధపడిందని గుర్తు చేశారు. మేము అధికారంలోకి వస్తే జూబ్లీహిల్స్ లోని నా ఇంట్లో తినే బియ్యమే మీ ఇంట్లో వండుకునేలా చేస్తానని ఆనాడు హామీ ఇచ్చా. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీతో అది నెరవేరింది. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం చంటి బిడ్డలకు వండి పెడుతుంటే ఆడబిడ్డల కళ్ళలో ఎంతో సంతోషం కనిపిస్తుందని తెలిపారు. అది హరీష్ రావే కుట్రదారు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్. బీఆర్ఎస్ పార్టీని మా కుటుంబాన్ని చీలుస్తున్నాడు. అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు. కవిత హరీష్ రావు చెప్తే కేసీఆర్ అంటాడా? కేసీఆర్ సస్పెండ్ చేస్తాడా? కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి కనీసం నా వివరణ తీసుకోకుండానే నన్ను ఉరితీశారు. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ కు హరీషే కారణం. ఇంకా క్లియర్ గా చెప్పేస్తుంది అన్ని. సిబిఐ కావచ్చు, ఇంకా వేరే దర్యాప్తు సంస్థలు కావచ్చు, మంచి అబ్జర్వ్ చేయాలి ఈ విషయాన్ని. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మొత్తం పార్టీలో ఉన్న బండారం బయట పెట్టే అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావే కారణం, కాళేశ్వరంలో హరీష్ రావే కారణం. ఎట్టుబడి గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అన్యాయం జరిగినా దానికి కారణం సంతోష్ రావు, హరీష్ రావు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. జనాల్లో గట్టి వినబడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నను అన్నను కాపాడుకోవాలి, కుటుంబాన్ని మాత్రం సేఫ్ ఉంచుకోవాలి. బయట వ్యక్తులకు ఏం జరిగిన లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నకు అడిగిన ముఖ్యం. ఇక చిన్నగా ఇలా కాళేశ్వరం నిన్న మాట్లాడింది, చిన్న ఫోన్ ట్యాపింగ్ అనేది తెర మీకు వచ్చి దానికి కూడా హరీష్ రావే కారణం. మరి ముఖ్యమంత్రి ఏం చేసిండు 10 సంవత్సరాలు? హరీష్ రావే ముఖ్యమంత్రి. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ రోజు దొంగ దొరకగానే నేను కాదు అని చెప్తే ఎట్లా? కాళేశ్వరం అవినీతి సొమ్ముతో 27 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ఫండ్ ఇచ్చిండు. ఎవరు? కాళేశ్వరం సొమ్ము మొత్తం ప్రతి పనిలో కేసీఆర్ చేపెట్టినన్నాడు. అందులో అవినీతి సొమ్ముతో 27 మందికి ఎన్నికల ఫండ్ ఇచ్చిండట. ఇది గమనించాలి. హరీష్ సంతోష్ అవినీతి వల్ల కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ. రామన్న నాన్న వాళ్ళిద్దరితో చాలా భద్రం. అబ్బా, వీళ్ళిద్దరు మంచోళ్ళు, కానీ వీళ్ళిద్దరు పెద్ద అసలు ఏం చెప్తుంది. ఇట్లా చెప్పడం వల్ల వీళ్ళకు అమ్మ వీళ్ళు ముగ్గురు సేఫ్ అవుతారు, మనల్ని దెబ్బేస్తారు రా అని వీళ్ళు బయటికి పోతారు. అభద్రతా భావానికి లోనై ఏం ప్లాన్ అది? అంత ఈజీ కాదు కదా ఇది. చిన్నపిల్లలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్న వ్యవస్థ కాదు కదా. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సరెండర్ అయ్యారు. పార్టీలో చాలా మందికి రహస్య ఎజెండాలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై పార్టీకి దోహం చేస్తున్నారని వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. అట్లుంది. నేటి అర్ధరాత్రికే ఖైరతాబాద్ గణేష్ దర్శనం. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతిస్తారు. 6న శోభాయాత్ర నిమజ్జనం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అందుకే నిర్ణయం. ఇక నెల ప్రమోషన్లు. సర్కార్ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏటా 2 ఏళ్లకు ఒకసారి కాకుండా ప్రతి నెల ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఓకే. ప్రియుడి మోజులో జంట హత్యలు. 2 నెలల కింద భర్త ఇప్పుడు కూతురిని చంపేసింది. తండ్రి మృతిపై అనుమానంతో నిలదీసిన కూతురు ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసి క్షుద్ర పూజల డ్రామా. పోలీసుల విచారణలో నేరం అంగీకారం. నిందితుల అరెస్టు భూపాలపల్లి జిల్లాలో. సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు కొన్నిసార్లు. కవిత కేసీఆర్ విడిచిన బాణం. కాళేశ్వరం విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే నాటకం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అది ఎవరికి తెలవదు. కేసీఆర్ విడిచిన బాణమా, బీజేపీ విడిచిన బాణమా, కాంగ్రెస్ విడిచిన బాణమా, లేకపోతే తుగ్లక్ చర్యలు అనే ఎవరికి అర్థం కాదు. కాళేశ్వరం అధికారంలో సిబిఐ టెన్షన్. ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. హైకోర్టుకు రిటైర్డ్ సిఎస్ఎస్కే చూసి అదే బాటలో మరికొందరు. ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఆఫీసర్లలోనూ గుబులు.
ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్ హరీష్ పిటిషన్లు. 236 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్, కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు నిర్వహణ బాధ్యతలు, ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ను పరిశీలించిన మంత్రులు సురేఖ సీతక్క, అడ్లూరి. పూజారుల సూచన మేరకు ఆధునీకరణ పనులు. యుద్ధమా శాంత? టారిఫ్ బెదిరింపుల వేళ ట్రంప్కు జిన్పింగ్ పరోక్ష హెచ్చరిక. అన్ని దేశాలను సమానంగా చూస్తే యుద్ధాలుండవని కామెంట్. బీజింగ్ లో ఘనంగా విక్టరీ పరేడ్. అత్యాధునిక ఆయుధాలు ప్రపంచాన్నంతా కవర్ చేసే అణ్వస్త్ర క్షిపణి ప్రదర్శన. పరేడ్కు పుతిన్, కిమ్ సహా 26 దేశాల నేతలే. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల గల్లంతు. కాంగ్రెస్ ఇస్తానన్నది 20 లక్షల ఇండ్లు, ఇచ్చేది 3.5 లక్షలే. ఇప్పటి వరకు 30,000 దరఖాస్తులను తిరస్కరించిన కేంద్రం. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట మార్చేసింది. చివరికి 3.5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఆ జాబితాల్లో పేదలకు చోటు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు, అనర్హులకే పెద్దపీట వేయడంతో కేంద్రం ఆ దరఖాస్తులను తిరస్కరిస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,000 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక జాబితాలో పేర్లు గల్లంతైన వారికైతే లెక్కే లేదు. లబ్ధిదారుల జాబితాల్లో పేదల పేర్లు గల్లంతు. అనర్హులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపిక, అర్హతలు లేవంటూ తిరస్కరిస్తున్న కేంద్రం. ఇప్పటి వరకు పైసా ఇవ్వని మోదీ సర్కార్. పట్టణ ప్రాంతాల్లో ఇండ్లకు స్థలాల కొరత. ముందుకు సాగని ఇందిరం ఇండ్ల పథకం. ఒకసారి గమనించండి మీరు. నేను ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడట్లేదు. ఇందులో ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నవారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రతి పనిని విమర్శించడమే. ఒక్కసారి ప్రతి ఒక్కరు వారి వారి గ్రామాల్లో వారికి వారు స్వయంగా ఆలోచన చేసుకోండి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంత ఖర్చు అయింది, ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎంతమంది అందులో ఉంటున్నారు. ఇప్పుడు ఇందిరం ఇండ్లు ఏ ఊర్లో వచ్చినాయి, ఎవరెవరు పేదలు ఇల్లు కట్టుకుంటారు. సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా పేదలైనా, రిచ్ పీపుల్స్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇందిరం ఇల్లు కట్టుకోరు. 600 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ నిర్మాణం అనే ఒక రూల్ పెట్టడం వల్ల ఖచ్చితంగా డబ్బులు ఉన్న వాళ్ళు అంత చిన్న ఇల్లు అయితే కట్టుకోరు ఎలాంటి పరిస్థితుల్లోనూ. మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ కంటే తక్కువ వాళ్ళు, పేదవాళ్ళు కట్టుకునే అవకాశమే మాక్సిమం ఉంది. కానీ ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఇందిరం ఇల్లు అనే ముగ్గులు పోస్తారు. దాన్ని మెచ్చుకోవాలి మనం. అది పేదవాళ్లకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు వచ్చి ఉండదు. అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా లేరా అనేది అది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఎంతమంది అర్హులకు, ఎంతమంది అనర్హులకు ఇచ్చారు అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో కంపేర్ చేస్తే అసలు చాలా గ్రామాలకు అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఏందో కూడా తెలియదు, ఎట్లుంటాయో కూడా తెలియదు ఈ రాష్ట్రంలో. కానీ ఇందిరం ఇల్లు అనేది ప్రతి గ్రామానికి, పల్లెటూరు, తండా కూడా తెలుసు. ఎవరు కట్టుకుంటారు? మధ్యతరగతి వాళ్ళు కట్టుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళే కట్టుకుంటారు. కానీ టైం పాస్కి అయితే ఎవరు కట్టరు కదా వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి. మీరు అలాంటివి చేయకుండా ఒకనే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్లు, వేల కోట్లు, 100ల కోట్లు స్కామ్లు చేసుకొని ఇప్పుడు ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదల వాళ్ళకి ఎంతో కొంత ఆసరా అవుతున్నాయి ఇందిరం ఇల్లు. 600 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ కట్టుకోవాలన్నప్పుడు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కట్టుకోరు కదా. అంత ఇరికి బదులు వాళ్ళు ఎందుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు? కట్టుకుంటే 90% పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే కట్టుకుంటారు. దాని మీద కూడా బురద తల్లడం ఏంది? మీరు చేయలేదు, వాళ్ళు చేస్తున్నప్పుడు ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి. బేస్మెంట్ కట్టినాక ఇల్లు రద్దు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసి డోర్నకల్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ సర్కారును నమ్మి ఉన్న పెంకిటిల్లును కూడగొట్టుకున్న స్వరూప. తీరా ఇప్పుడు మొదటి విడత బిల్లు కోసం వెళ్తే ఆన్లైన్ లో పేరు గయారు. నమోదివ్వమంటున్న బాధితురాలు, దంతాలపల్లి అవేపై. ఇలాంటివి కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. వీటిని మాత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇందిరం ఇళ్ల పైన కూడా రాజకీయం చేయొద్దు. ప్లస్ ఇక్కడ ఎవరైనా అనర్హులకు వచ్చి అర్హులకు గుర్తించి ఇచ్చేసేయాలి. ఇలాంటి కొన్ని అవకతవకలు జరిగినప్పుడు మాత్రం అధికారులు స్పందించి వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేయాలి. లబ్ధిదారుల జాబితాలో పేదల పేర్లు గల్లంతు, అనర్హులు, కాంగ్రెస్. ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకోవాలి. ఇది వాస్తవానికి వార్త అంటే. ఇది రోడ్డేనా, నాకు ఫైన్ కట్టండి. రోడ్ల దుస్థితి, సర్కారు నిర్లక్ష్యంపై సామాన్యుడు ధర్మాగ్రవిది. బుధవారం కరీంనగర్లోని రేకుర్తిలో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఇలా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాగితాలు లేవని, హెల్మెట్ ధరించలేదని, వాహనదారులకు ఫైన్లు వేసే ప్రభుత్వం, పోలీసులు, రోడ్లు బాగోలేదని తనకు ఎంత ఫైన్ కడతారో చెప్పాలని డిమాండ్ పర్ఫెక్ట్ గా డిమాండ్ చేసిండు. ఒక్కసారి గమనించండి, ఇక్కడనే వైన్స్ ఉంటది, ఇక్కడ వైన్స్ ఉంటది. 1 కిలోమీటర్లో వాళ్ళు ఇల్లు ఉండొచ్చు. ఆ మూల మీద పోలీసులు నిలబడతారు. తాగమని అమ్మేది నువ్వే, సిట్టింగ్ ఇస్తావు. ఇంటికాడ పిల్లల ముందు ఆగమంటారా? సిట్టింగ్ లో కూర్చొని వాడు ఆగేది ఒక బీరో ఉంటుంది, ఒక బెగ్గో ఉంటుంది. అక్కడికి పోగానే ఊతాడు, ఫైన్ కట్టాలి. ఇది పెద్ద ఇన్కమ్ సోర్స్ ప్రభుత్వానికి. అసలు వైన్స్ ఎందుకు పెడుతున్నావు? నీ పన్నుల కోసం, నీ ఇన్కమ్ కోసం నువ్వు వైన్సులు పెడుతున్నావు. జనాలు తాగని, సావని, బతకని. ఇప్పుడు ఇంటికి ఫుల్ బాటిల్ తీసుకుపోయి తాగి చనిపోయినా పర్లేదా? ఇక రోడ్ల పరిస్థితి దుర్మార్గం అసలు. ఇక
పోలీస్ వ్యవస్థ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలిపేసింది. మొత్తం పోలీసులను కేవలం వసూళ్ళకే వాడుకుంటారు 90%. ఎక్కడ చూడండి మీరు, ఏ రోడ్డు మీద చూడండి ఇద్దరు కానిస్టేబుల్, అసలు వాళ్ళకు వసూలు చేసే అర్హత లేదు, ఫైన్ వేసే అర్హత లేదు కానిస్టేబుల్లకు. ఒక రోడ్డు మీద పోలీస్ వ్యక్తి ఆపి నీ బండి లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అడగాలంటే ఖచ్చితంగా ఎస్ఐ ఉండాలి. ఎస్ఐ లేని పక్షంలో ఇనోవా విత్ ఏఎస్ఐ ఉండాలి, అప్పుడు కానీ ఆపోద్దు. ఇద్దరు కానిస్టేబుల్ బ్యాగ్ వేసుకొని వస్తారు, కథం. ఈ రోజు ఇన్కమ్ ఎంత స్టేషన్ ఖర్చులకు. ఇది ఓపెన్ గా జరుగుతున్న మార్కెట్ ఇది. కానీ దీని గురించి ఎవ్వరు మాట్లాడే సాహసం చేయరు. పోలీస్ వ్యవస్థకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతారు? ఏదో కేసులో పెట్టి లోపలికి వస్తారనే భయం ఉంటుంది. ఇలాంటి రోడ్ల, అసలు బస్సుల వల్ల, కార్ల వల్ల, తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళ వాటికంటే యాక్సిడెంట్ ఎక్కువ శాతం రోడ్ల వల్ల అవుతుంది. టోల్ గేట్లు అన్ని ఎత్తేసేయాలి, అసలు ఫైన్లు వసూలు చేయొద్దు రోడ్డు మీద. నువ్వు ఎప్పుడైతే ఒక్క గుంట కూడా ఆ రోడ్డు మీద ఉందో ఆ రోడ్డు మీద ఫైన్లు వసూలు చేయొద్దు. ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లగాన్ని తీసుకొని వస్తారు, ఆడ గుంట ఉంటుంది, కనబడదు దూరం నుంచి, అల్లబడి కథం యాక్సిడెంట్. అట్లా ఎన్నో జరుగుతుంటాయి రోజుకు. ఎవ్వరు ప్రశ్నించారు, ఎవ్వరు దాన్ని గుర్తించారు, ఏ అధికారి స్పందించాడు. ఇలాంటివి జరిగినప్పుడన్నా ప్రభుత్వం కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలి. అడగాలనిపిస్తుంది ప్రజలకు కూడా, అసలు ఏం జరుగుతుంది రోడ్ల మీద. ఇక్కడున్న అధికారి కానీ, ఇక్కడున్న నాయకుడు కానీ ఏం చేస్తుండు? గుడ్డిగుర్రాల పనులు తోముతుండా? అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు లేకుండా ఏం చేస్తున్నారని అడగాలనిపిస్తుంది. బుద్ధి లేదా? ఆయనకి ఫ్యామిలీ లేదా? వాళ్ళంటే ఇప్పుడు రిచ్ పీపుల్స్ కార్లో వెళ్ళిపోతుంటారు, ఇలాంటి పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు బండ్లే వాడతారు. వాళ్ళు గుంటలు ఉన్న రోడ్లలో ఎట్లా తోలాలి, ఎట్లా పోవాలి? యాక్సిడెంట్లో ఎన్నిసార్లు వాళ్ళు హాస్పిటల్లో పాలవ్వాలి? అధికారులకు, నాయకులకు సోయి ఉండాలి అక్కడ. రోడ్ల పైన అసలు మామూలుగా అసలు ఘోరంగా ఉంటాయి రోడ్ల సిచ్యువేషన్స్. మరీ పల్లెటూరు నుంచి టౌన్ల మధ్య నుండి రోడ్లను అయితే పట్టించుకునే నాలుగే ఉండడు. కొద్దిగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ రోడ్లు కొద్దిగా పర్లేదు కదా. వ్యక్తిగత బీమాపై నో జిఎస్టీ. ఇక 5-18% స్లాబ్లే. 22 నుంచి కొత్త విధానం. తగ్గనున్న జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం. సబ్బులు, సైకిళ్లు, టీవీలు, కార్లు, బైకుల ధరలు కూడా. దిగనున్న సిమెంట్, ప్యాకేజ్డ్ వాటర్, ఫుడ్స్ రేట్లు. కాంగ్రెస్ లో ఫిరాయింపు ముసలం. సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య ముదిరిన విభేదాలు. కర్ణాటక కాంగ్రెస్ ఫిరాయింపుల రాగం అందుకున్నది. సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలుగా చీలిన నేతలు ఫిరాయింపుల పాట పాడుతున్నారు. బీజేపీలోకి మీరు వెళ్ళిపోతారంటే లేదు, మీరే వెళ్ళిపోతారంటూ పరస్పర విమర్శలు గుర్తించుకుంటారు. తెలుగుదేశం అద్భుతమైన పార్టీ. కొంతమంది కారణంగా తెలంగాణలో ఆ పార్టీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది. అసలు గురుభక్తిని చాటుతూ రేవంత్ వ్యాఖ్య. టీడీపీ కనుమరుగవడంపై తీవ్ర ఆవేదన. సీఎం మాటలో కాంగ్రెస్ లో కలకల. అసలు నిజంగానే అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా స్పీచ్ ఇస్తే ఆశ్చర్యానికి లోనవుతారు ప్రజలు. దాన్ని గమనిస్తే ఒకసారేమో నా కుర్చీ ఉంటుందో ఊడుతుందో అర్థం కాదంటాడు, ఓసారేమో ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ మన తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ. ఒక రకంగా ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితం రావాల్సిన తెలంగాణను 2014తో కంపేర్ చేస్తే తెలుగుదేశం అడ్డుకుంది. ఒక్క చంద్రబాబు సంతకమే ఆపింది. సరే, నువ్వు ఆ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఎదగొచ్చు, కానీ ఇంత ఓపెన్ గా చెప్పడం కరెక్ట్ కాదు కొన్ని విషయాలు. సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు. కేంద్ర సంస్థల్ని రాహుల్ తప్పు పడితే రేవంత్ స్వాగతిస్తున్నాడు. కేసీఆర్ పాలనలోనే స్వర్ణయుగం. ప్రాజెక్టులతో సస్యశ్యామలం. 21 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ఆగమైంది. దమ్మున్న నాయకుడు అంటే దమ్మిడి లేకున్న పథకాలు ఆగవు. చిత్తశుద్ధి లేని వాళ్ళే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళ చూస్తారు. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. అనుచరులతో పార్టీలోకి మణుగూరు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు. అయితే ఇక్కడ సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు ఎందుకు అవుతుంది అసలు అర్థం కాదు. వీళ్ళు సిబిఐ ఏమైనా గడగడ వణుకుతున్నారు ఎందుకు? బీజేపీతో పొత్తు కుదరట్లేదా మీకు? వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తురా, అలా విలీనం చేయమని అడుగుతురా? అప్పుడప్పుడు అనిపిస్తుంది సిబిఐ వస్తుంది, ఏమైతే మీరు తప్ప చేయలే కదా, దాన్ని ఎంక్వైరీ చేసుకుంటే వెళ్ళిపోతుంది. దోషులు ఎవరో వాళ్ళు పట్టుకొని పోతుంది. మీరెందుకు భయపడుతున్నారు తప్పు చేయని వాళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కళ్ళు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ ను బదనాం చేస్తున్నాయి. కనీసం ఇప్పటికి కూడా ప్రజలు మమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు, ఎందుకు మేము ఓడిపోవాల్సి వచ్చింది, ఇన్ని చేసినాం అని చెప్పుకునే మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు,
స్థానిక ఎన్నికలు 30లోగా కష్టమే. గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లోనే బీసీ కోటా బిల్లులు. ఇదే హైకోర్టుకు విన్నవించి గడువు కోరనున్న రేవంత్ సర్కార్. 1-2 రోజుల్లో కోర్టు అనుమతితో స్థానికంపై నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత. ఇప్పుడు ఎన్నికలు వెళ్తే ఓడిపోతామని కాంగ్రెస్ నేతల్లో భయం. అదే అనిపిస్తుంది అందరికి. అరే అసలు 2 సంవత్సరాలు దాటింది, ఊర్లలో సర్పంచులు లేరు, కార్యదర్శుల మీద ఎంత భారం పడుతుంది, ఏ ఆలోచన లేదు. నేను ఒక సింపుల్ ఒపీనియన్ చెప్తా వినండి, ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి లేవు అనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు సర్పంచ్ని పెడితే మన కళ్ళ ముందు జరుగుతున్న నష్టాలు, అవినీతిని మనం సర్పంచ్ని నిలదీస్తాం. అప్పుడు ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. అదే సర్పంచ్ లేకుంటే సర్పంచులు లేరు కాబట్టి ఇవన్నీ నష్టాలనే ఒక గ్రామాల్లో ఉంటుంది ప్రాపగండ. అధికారుల మీదకి పోతుంది ఎమ్మటే. ఇప్పుడు గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా పంచాయతీ కార్యదర్శి పీడిస్తున్నారు జనాలు. వేరే ఆప్షన్ లేదు. స్పెషల్ ఆఫీసర్ ఎవరో కనబడరు ఎవరికి. ఇక కనబడేది ఎదురుగా పంచాయతీ కార్యదర్శి. ఆయన ఏం చేస్తాడు? ఇంట్లో తెచ్చి పెడతాడు. నెల జీతానికి పనిచేసే పంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తాడు? వాళ్ళు ఫండ్స్ వేయండి, సంవత్సరాల నుంచి బిల్లులు ఆగిపోయినాయి. పంచాయతీ కార్యదర్శి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఆలోచించాలి మనం కూడా కొంత. మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య, 5 నెలలుగా రాని జీవితం. మంత్రి సీతక్క నియోజకవర్గం విషాదం. మరి అట్లుంది పరిస్థితి. మున్సిపాలిటీలోనైనా గ్రామాల్లోనైనా ఫండ్స్ రావట్లేదు. వాళ్ళ జీతాలు ఎట్లా అర్థం కావట్లేదు. నెల జీతానికి పనిచేసే పంచాయతీ కార్యదర్శి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? బిల్లులు పడితే మేనేజ్ చేస్తాడు. ఆయనకున్న తెలివితోడు ఎట్లనో వాళ్ళకు వీళ్ళకు అర్థం చెప్పుకుంటూ మేనేజ్ చేస్తాడు. గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో వెళ్తుంటే చెప్తారు, అక్కడ పంచాయతీ కార్యదర్శి తిరుగుతావు. పాపం వాళ్ళు చేసే తప్పేం లేదు. అక్కడ గ్రామాల్లో నీళ్ళు రావట్లేదు. మరి ఎలా ఇంట్లో తెమ్మంటావు? నీళ్ళు పైపులు బాగు చేపియాలి, వాటి డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఫండ్స్ పడవు. ఎవరు చేపియాలి? స్పెషల్ ఆఫీసర్ కనబడాడు, సర్పంచ్ లేడు. పంచాయతీ కార్యదర్శి ఎక్కడికి పోవాలి? ఎట్లా తేవాలి? మన కళ్ళ ముందర కనబడే అతి చిన్న ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి, ఆయన మీద పడిపోదాం మనం. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. గ్రామాల్లో జనాలు కూడా అంతే ఉంటారు. మరి వాళ్ళకి తెలియదు, ప్రజలకు కూడా వాళ్ళ అధికారి ఆయన కనబడుతున్న కళ్ళ ముందర ఈయన ప్రశ్నిద్దాం కథం, ఆయన బాధ్యత కాబట్టి. మరి ఆయన ఏనంగా తేవాలి? ఈయనకు నిధులు వస్తున్నాయా రావట్లేవా, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ సహకరిస్తుందా లేడా, సర్పంచులు లేరు 2 సంవత్సరాల నుంచి, ఎక్కడి నుంచి తెస్తాడు అన్న ఆలోచన ఎవరో ఆలోచించారు. పాపం చాలా మంది పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిడికి లోనవుతారు దీనివల్ల. దాని మీద ఒకరోజు చేద్దాం పెద్ద స్టోరీ పంచాయతీ కార్యదర్శుల గురించి. పెద్ద పాపం వాళ్ళది. అంటే మనం 2-3 కేసులు చూసినాం, అవినీతి చేపలని. ఏదో 8,000 5,000 తీసుకుంటూ పట్టుబడి దొరికిన వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు 10,000 మందిలో ఉంటారు 10 మంది అన్న. వాళ్ళని చూపిస్తూ మిగిలిన 9,990 మంది ఏం చేస్తారు అనేది ఆలోచించాలి ప్రజలు కూడా. ఆదాబ్ హైదరాబాద్. ఇందిరమ్మ ఇండ్లు దేశానికి ఆదర్శం. పాపం ఎప్పుడు ఊరికే పోదు. రాజకీయ లబ్ధి కోసం నన్ను వాడుకుంటే ఎలా? నేనెవరి వెనక లేను, నేను ప్రజల వెనకే ఉన్నా. సీఎం రేవంత్. అర్హులైన ప్రతి ఒక్కరి సొంత ఇంటికలను నిజం చేస్తాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు. పేదరికాన్ని పారద్రోలడమే మా ప్రభుత్వ లక్ష్యం. చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా? ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరును ఎండబెట్టిన కేసీఆర్. ఎంపీగా గెలిపించినా పట్టించుకోని నేత. తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందని మోసపోయాం. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రాజెక్టులకు నిధులు మంజూరు. మూసాపేటలోని ఎస్జిడి కార్నింగ్ టెక్నాలజీ సంస్థ నిర్మించిన నూతన యూనిట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతా కేంద్రమే చేసింది. యూరియా కొరత పాపం కేంద్ర ప్రభుత్వానిదే. యూరియాపై కేంద్ర మంత్రి నడ్డాని పదే విజ్ఞప్తి చేశాం. స్వయంగా సీఎం విజ్ఞప్తి చేసినా చలనం లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గుర్తింపు పత్రాలు లేకపోయినా భారత్లో నివాసం. భారత్లో ఆశ్రయం పొందుతున్న ముస్లిమేతర శరణార్థులకు ఊరట. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలకు సడలింపు. డిసెంబర్ 31, 2024 తేదీలోపు వచ్చే వారికి అవకాశం. ఇది కొద్దిగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇట్లనే జరిగేది. మరి బాంబు దాడులైనా ఏమైనా వీళ్ళలోనే వస్తారు, వీళ్ళ ముసుగులోనే వస్తారు. శరణార్థుల ముసుగులోనే. గుర్తింపు కార్డు ఉండదు. ఒక 5 సంవత్సరాలు సైలెంట్గా ఉంటారు. తర్వాత ఏదో ఒక మానవ బాంబు లాగా తయారవుతారు. కొద్దిగా ప్రభుత్వం దీని మీద, బీజేపీ మాత్రం 80% సీరియస్ నిర్ణయం తీసుకోవాలి. ఊరికే శాంతి దేశం కదా అని అలా ఆలోచించుకుంటూ పోతుంటే ఇక్కడ 1,000 మంది చనిపోతారు, 100 మంది చనిపోతారు అమాయకులు బాబు. గులాబీ పార్టీకి కవిత గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. సస్పెండ్ చేయడంతో కవిత అనూహ్య నిర్ణయం. తన శరీరం బీఆర్ఎస్ అయితే ఆత్మ జాగృతి అంటూ భావోద్వేగం. రేపు కేటీఆర్ కు కూడా ఇలాంటి గతే పడుతుంది. రేవంత్ తో కుమ్మక్కైన హరీష్ రావు. మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి. నాన్న కేసీఆర్
ఇది గుర్తించి ముందుకు సాగాలి. హరీష్ సంతోష్లు గుంటనక్కలు వారి పట్ల జాగ్రత్త. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వచ్చే ఆదాయాలను కేంద్రం భర్తీ చేయాలి. సీన్ ట్యాక్స్ మొత్తాన్ని రాష్ట్రాలకు అందజేయాలి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. నా ఆరోగ్యంపై వచ్చినవన్నీ వదంతులే. ఈ వీకెండ్ లో చాలా ఆరోగ్యంగా ఉన్నాను. క్లారిటీ ఇచ్చిన ట్రంప్ చేతిపైన నల్ల మచ్చ ఉంటే ఇక కష్టం బతకడం అది ఇది కొన్ని సంవత్సరాలు చనిపోబోతున్నాడు అదే అని కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్. అవన్నీ వదంతులే. నేను ఆరోగ్యంగా ఉన్నా అని చెప్తున్నాను. ప్రపంచం ముందు 2 ఆప్షన్లు మాత్రమే. శాంతియా యుద్ధమా, చర్చలా ఘర్షణ. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు. టియాన్మెన్ స్క్వేర్ వేదికగా చైనా రక్షణ పాటవ ప్రదర్శన. పుతిన్ సహా ప్రపంచ దేశాల ప్రతినిధులు వీళ్ళందరినీ 26 దేశాలు దాదాపు 26 దేశాల ప్రధానులను పిలిచి చూపెట్టిందన్నమాట. నా దగ్గర ఎంత ఉంది, ఎన్ని ఆయుధాలు, నేను తలుచుకునే ప్రపంచంతో యుద్ధమే చేయగలుగుతా అన్నట్టుగా నిరూపిస్తుంది ప్రపంచం. అంటే శాంతి ఉందాం, లేదంటే యుద్ధం చేసుకుందాం, దేనికైనా రెడీ అన్నట్టుగా. ఈ నెల 6న గణేష్ నిమజ్జన సెలవులు. హరీష్ రావు రేవంత్ కుమ్మక్కు నిజమే. గతంలో నేను ఈ విషయం చెప్పాను. కవిత కొత్తగా మాట్లాడింది ఏమీ లేదు. మోకిల ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలి. సందీప్ రావు చేసిన అరాచకాలు చెప్పాల్సి ఉండే. కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. మీడియాతో ఎంపీ రఘునందన్ రావు. ఏ పార్టీకి మరకంట కూడా చూసుకుంటారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, మా దాంట్లో చేర్చుకోమని చెప్పేసి ఈరోజు బీజేపీ చెప్పేస్తారు మా దాంట్లో చేర్చుకోమని. క్లారిటీ ఇస్తారు, మాకు సంబంధం లేదు, మాకు ఆ మరక బూయకండి అని. మీరు అనేది నేనే చెప్తా డైరెక్ట్ అని కవితకి ఏం చెప్పింది నిన్న, నాకు ఏ పార్టీతో అవసరం లేదు, నేను ఏ పార్టీలో జరగట్లే అని చెప్పింది. ఇవాళ రేపు జాగృతి కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకొని కొత్త పార్టీ పెడుతుంది. రైట్, ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ న్యూస్. రైట్, చూస్తూ ఉండండి మన ఛానల్. అయితే క్లియర్గా ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, మనం ఏ పార్టీకి మద్దతుగా వార్తలు చదవడం లేదు. పేపర్లో ఎలా ఉందో అలా చదువుతున్నాం. మనకి ఏమనిపిస్తే అది చెప్తున్నాం. ఎటు స్టాండ్ తీసుకోవట్లేదు. ఏది కరెక్ట్ ఏది తప్పు, కరెక్ట్ వైపు మన స్టాండ్ ఉంటుంది. కొన్నిసార్లు మిస్టేక్లో తెలిసి తెలియక ఎక్స్ప్లెనేషన్ ఏదైనా తప్పుగా పదం దొరికినా కూడా మీరు ఆ పార్టీకి మద్దతు తెలిపిండు అని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో భావించకండి. మనం ఏ పార్టీకి మద్దతుగా చదవట్లేము, జస్ట్ ప్రజల సైడ్ ఉన్నాం అంతే. ఏ రాజకీయ పార్టీ కాదు మనది, సేవ చేయడానికి. వార్త లెక్క చూపిస్తాం. ఇదో తప్పు జరుగుతుంటే తప్పు జరుగుతుంది అని చెప్తాం, అంతవరకే. ప్రజలను బాగు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఏదో చేస్తాం అని ఇలాంటి అన్ని ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఛానళ్ళన్నీ అవే అయిపోయింది. ఒకరికి మంచిగా ఒక సైడ్ తీసుకోవడం, మిగిలిన వారు ఏది చేసినా విమర్శించడం. ఈ ఛానల్లో అలాంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ని విమర్శిస్తున్నాం అంటే ఆ విషయంలో కాంగ్రెస్ తప్పై ఉండొచ్చు. ఒకవేళ తప్పు కాకుండా మనకు తప్పుగా కనబడితే చెప్తాం. అందులో నిజం ఎంత ఉంటుంది, అబద్ధం ఎంత ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అక్కడ జరిగే ఫలితాలు చెప్తాయి. మనిషి అన్న తప్పు చేయడం సహజం. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ లో తప్పు ఉన్నా కూడా మీరు ఆలోచించి, మీకు కూడా తెలుస్తుంది కదా, నేను చెప్పిందే ఫైనల్ కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాము అంటే ఈ ఇష్యూ గురించి, దీంట్లో మా సైడ్ నుంచి మా పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అది కరెక్టా నిజం అనేది మీరు నిర్ణయించుకోవాలి. అంతేగాని కంప్లీట్గా ఒక పార్టీ సైడ్ వెళ్ళి ఇంకో పార్టీని విమర్శించడం అయితే ఈ ఛానల్లో జరగదు, ఎప్పటికీ జరగదు అది. ఎందుకంటే మనం ఏదో స్క్రీన్ పెట్టుకొని నోరుంది కదా అని మాట్లాడేది కాదు. ప్రొఫెషనల్ జర్నలిజం, పీజీ డిప్లొమా చేసి వచ్చినాం. 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. శాటిలైట్ ఛానల్లో కూడా పనిచేసినాం. కాకపోతే ఏంటంటే ఈ రకంగా వార్తలు చదవడం ఇదే మొదటిసారి కాబట్టి కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంది. దాన్ని చేస్తుంటే బెటర్ అవుతుంది, నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. కాబట్టి ఏ పార్టీకి మన ఛానల్ మద్దతు లేదు, ఇది మాత్రం గమనించాలి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా వార్తలు చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా ముందు బెటర్ ఇద్దాం. మీ సహకారం కూడా ఉండాలి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా ఎక్విప్మెంట్ కూడా కొద్దిగా అరేంజ్ చేసుకునేది ఉంది. మీరు అందరూ చేయాల్సిన సహకారం ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి చాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. వార్తను వార్తలాగా చూపించే ప్రయత్నమే చేస్తాం. తప్పుదో బట్టియం ప్రజలను. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.